స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చీకటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే దేవుని బిడ్డలకు ఇది చాలా అవసరం. ఎందుకంటే దేవుని బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలో మరి దేవుడు తెలియచేస్తాడని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యోబు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. మరియు నువ్వు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దినము ప్రభు మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? మరియు నువ్వు దేనినైనాను యోచన చేస్తే, దినం మనం అనుకోవచ్చు ఏ పని తలపెట్టినా ఒకవేళ జరగటం లేదేమో, ఏ పనికి ముందుకు వెళ్ళినా సరే అది వెనకడుగు వేస్తున్నావేమో, వెనక పడుతుందేమో నీ పని. నీ ఉద్యోగం కావచ్చు, నీ వివాహం కావచ్చు, నీ బిజినెస్ కావచ్చు, మరి ఏదైనాను కావచ్చు. కానీ ఇప్పటి వరకు ఒకవేళ వెనకబడిందేమో, అయితే వాగ్దానాన్ని నమ్ము, దేవుని మాటను నమ్ము. దేవుని వాక్యము మరి సత్యమైనది, నమ్మకమైనది. ఎందుకంటే ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మరి ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని కూడా నీకు తెలియచేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు ఈ ఉదయాన్నే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేని యందు యోచన అంటే దేని నీ ఆలోచన ఏమై ఉన్నదో, నువ్వు దేన్ని బట్టి ఒకవేళ ఆలోచన చేస్తున్నావు, ఆ ఆలోచన నీకు స్థిరపరచబడుతుంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుందని దేవుడు వాగ్దానం చేస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ, ఎందుకంటే నీ మార్గం మీద వెలుగు ఇచ్చేది ఆయన వెలుగు అనగా యేసు ప్రభు వెలుగు గనక ఆ వెలుగు నీడలో ప్రార్థనల యందు, దేవుని వాక్యం చదవటం యందు, దేవునికి దగ్గరగా జీవించడం ద్వారా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. నీవు ఏదైతే ఆలోచిస్తావో, దేనికోసమైతే యోచన చేస్తావో అది నీ పట్ల స్థిరపరచబడుతుందని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కదా, అది నీ ఆరోగ్యమే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, పాడి పంటలు, దుక్కుడెద్దులే కావచ్చు, మరి బిజినెస్ ఏదైనాను సరే, నీ పని కావచ్చు, ఏదైనాను సరే దేవుడు నీ యందు స్థిరపరచబడుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్న ధైర్యం తెచ్చుకోండి. మరి దేవుని యందు నమ్మకం ఉంచండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం, నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును వాగ్దానం చేస్తాను. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించునని ప్రభా వాగ్దానం చేస్తుంది కదా తండ్రి. ఎంతమంది ప్రజలు ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, ఈ బోర్డు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి అనేక రకాలుగా ప్రభా ఎంతమంది అయితే చూస్తున్న వారందరి జీవితాల్లో నీ కృపనుంచమని, నీ దయనుంచమని, నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, అలాగే ప్రభా కరువు కాటకాలు ఎక్కువ అవడం వల్ల ప్రభా అనేక మంది ప్రభా యువత నాయన ప్రభా దొంగలుగా మారిపోతున్నారు. అలాగే తండ్రి నాయన డ్రగ్స్ ఎడిక్ట్ అవుతున్నారు ప్రభా. అలాగే నా తండ్రి అనేకమైన వ్యసనాలకు బానిసవుతున్నారు ప్రభా. యవనస్తులను కాచి కాపాడండి, రక్షణలోకి నడిపించండి. నిన్ను కూర్చిన అనుభవ జ్ఞానం వారికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. వారికి ఇచ్చిన జీవితం యొక్క విలువ ప్రతి బిడ్డకి తెలియనట్లు నీ కృపను అనుగ్రహించండి తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభా యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. ఉద్యోగాల్లో ప్రభా ఆశీర్వాదాన్ని చూడలేని వారు అనేక మంది ఉన్నారు ప్రభా. చేతి పనుల్లో అభివృద్ధి పొందని వారు అనేక మంది ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని అభివృద్ధి పరచమని, దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఏ వ్యాధుల చేతనను, బాధల చేతను, రోగముల చేతను, అప్పుల చేతను ప్రభా అనేకమైన శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులతో ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ యేసు క్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను. సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల ఉంచండి. సేవకులను బలంగా వాడుకోనని, విశ్వాసం ఆత్మీయతలో బలపరచమని, అలాగే ప్రభా ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని, చెట్టునకు మంచున్నట్లు మీరు ఉండమని, అలాగే ప్రభు ఈ దినం మీరు నేను నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు ప్రతి ఒక్కరికి మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పెట్టాడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలు, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇది అనేక మందికి వెళ్ళటం ద్వారా ఆశీర్వాదం నీకును ఉంటుంది. అలాగే నేను ప్రయాసపడుతున్న ప్రయాసలో మీరును పాలి భాగస్సులు అవుతారని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.